నమస్తే, వెల్కమ్ టు ఖాద్రి న్యూస్. అందరికీ నమస్కారం. నేను హరిమోహన్, కదిరిపనందు అసిస్టెంట్ మేనేజర్గా పనిచేస్తున్నాను. నేను దాదాపు 25 సంవత్సరాలు క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి డెలిగేట్గా పనిచేశాను. క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఏపీఎస్ఆర్టీసీలో సభ్యత్వం ఉండి దాదాపు 5 సంవత్సరాల సర్వీస్ ఉంటే వాళ్ళందరికీ నేడు ఆర్థిక సహాయం అంటే వృద్ధాప్య ఆర్థిక సహాయం విడుదల చేస్తున్నారు. ఇందుకు గాను మా సెక్రటరీ శ్రీ తలాటం త్రాసు గారు నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ రోజున. మరి దీని మేరకు రిటైర్డ్ ఉద్యోగులకు మరియు ఎవరైనా రిమూవ్ అయ్యి లేకపోతే వాలంటీర్ ట్రీట్మెంట్ తీసుకొని వివిధ కారణాలతో సంస్థలో పనిచేసి వైదొలిగినటువంటి ఆర్టీసీ ఉద్యోగులకు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఈ నెలలో తప్పకుండా ఈ ఆర్థిక సహాయానికి దరఖాస్తు చేసుకోవాలి. చాలా సులభమైన విధానం ఇది. ఇదేమీ పెద్ద కష్టపడే విధానం కూడా కాదు. దీనికి కావాల్సింది ఏంటంటే, ఒకటి MOAS దరఖాస్తు అని ఒకటి సెక్రటరీ గారు నమూనా ఇచ్చారు. ఈ నమూనాలో ప్రతి ఒక్కటి మనము భర్తీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఈ MOAS అంటే మెంబర్స్ ఓల్డ్ ఏజ్ స్కీమ్. ఈ స్కీమ్ ద్వారా CCS సెక్రటరీ గారు ఏం చేస్తారంటే, సంస్థలో చేరిన ప్రతి సంవత్సరానికి 55 రూపాయల చొప్పున ఒక 20 ఏళ్ళు పనిచేశారనుకోండి, 20 × 55 అంటే 2200 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో వేసి ఏదో ఒక వృత్తాభక్తిగా, ఎందుకంటే ఆర్టీసీ ఉద్యోగులకు పెన్షన్ ఉండదు కదా, వచ్చే పెన్షన్ అరాకురా, ఎందుకంటే అబ్బాబానే కానీ మాకు 5,000 మించి రాదు పెన్షన్. కాబట్టి ఈ టైంలో సంవత్సరానికి ఒకసారి ఈ స్కీమ్ను ఏపీఎస్ఆర్టీసీ సంస్థ అనుబంధంగా ఉన్నటువంటి CCS వారు ప్రవేశపెట్టారనమాట. ఈ స్కీమ్లో ముఖ్యంగా నేను ఇంతవరకు చెప్పినట్టు 5 సంవత్సరాల సర్వీస్ ఉండాలి. ఇంకొకటి విషయం ఏంటంటే, ఎవరైనా రిటైర్డ్ అయ్యేటప్పుడు RMSS స్కీమ్ అని ఉంటుంది, అంటే రిటైర్డ్ మెంబర్షిప్ స్కీమ్ అనమాట. ఆ స్కీమ్లో చేరి 14% వడ్డీ పొందుతా అంటే అధిక వడ్డీ పొందుతా అంటే ఈ స్కీమ్కి ఎలిజిబుల్ రాదు. అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, RMSS స్కీములో మెంబర్గా ఉండి నెల వడ్డీ పొందుతున్నటువంటి ఉద్యోగి ఈ స్కీములో దరఖాస్తు చేసుకోవడానికి అనర్హుడు. దయచేసి చేసుకోవద్దండి. ఈ యొక్క వివరాలన్నీ భర్తీ చేసి దీంతో పాటు బ్యాంక్ అకౌంట్ కాపీని కూడా జత చేయాలి. ఎందుకంటే ఆన్లైన్ ద్వారా ఆగస్టు 1వ తేదీ నుంచి పేమెంట్ జరుగుతుంది. 1వ తేదీ నుంచి పేమెంట్ జరుగుతుంది కాబట్టి ఆ ఆన్లైన్ ద్వారా పేమెంట్ చేసేదానికి ఈ IFSC కోడు, ఈ బ్యాంక్ వివరాలని అకౌంట్ జిరాక్స్ కాపీలు స్పష్టంగా ఉంటాయి. కాబట్టి మీ అకౌంట్లో నేరుగా ఎవరి ప్రమేయం లేకుండా 1/8/2022 నుంచి పేమెంట్ జరుగుతాయి అన్నమాట. కాబట్టి ఇప్పుడు చాలా డిపోల్లో వందల మంది ఉన్నారనమాట రిటైర్డ్ ఉద్యోగులు. వాళ్ళందరికీ, ఎందుకంటే కొంతమంది గ్రామ స్థాయిలో ఉంటారు, కొంతమంది విలేజ్లో ఉంటారు, కొంతమంది పల్లెటూరులో ఉంటారు, కొంతమంది పట్టణాల్లో ఉంటారు. కాబట్టి అందరికీ తెలియని ఉద్దేశంతోనే ఈ యొక్క వీడియో చేసడం జరిగింది మన శ్రీవార్త వారి సహకారంతో. కాబట్టి తప్పకుండా ఆర్టీసీ ఉద్యోగులు ఎవరన్నా ఈ విషయాన్ని తెలియజేసి ఈ యొక్క దరఖాస్తు ద్వారా చేసుకోండి. ఈ దరఖాస్తులు కూడా ఎక్కడ లభ్యమవుతాయంటే, సమీప డిపో ఆఫీస్లో అడగండి, లేకపోతే మీ దగ్గర CCS డెలిగేట్ ఎన్నుకుంటారు, ఆ డెలిగేట్ దగ్గర కూడా ఉంటాయి. లేకపోతే వెబ్సైట్ CCS వెబ్సైట్ అని ఉంది, ఆ వెబ్సైట్లో పోయి సింపుల్గా డౌన్లోడ్ చేసుకోవడమే, ₹1 ఖర్చు అంతే. కాబట్టి ఈ యొక్క సౌకర్యము వినియోగించుకొని ఆర్థిక లబ్ధి పొంది ఆర్టీసీ ఉద్యోగుల సౌకర్యం వినియోగించుకోవాల్సి కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కదిరి పట్టణంలో ముఖ్యంగా విస్తృతంగా ఉండేది ఖాద్రి సిటీ కేబుల్. ఆ సిటీ కేబుల్ ప్రసారాల ద్వారా నేను రిటైర్డ్ అయినటువంటి మా ఆర్టీసీ ఉద్యోగులకు ఈ సమాచారాన్ని తెలియజేసే ఉద్దేశంతోనే ఈ సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాను. దయచేసి వినియోగించుకోవాల్సిందిగా అభ్యర్థిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
కల్పన మండలంలోని రైతులందరికీ నమస్కారం. సో ఇప్పుడు మనకు ఖరీఫ్ 2024 పంట పెట్టుకునే టైం స్టార్ట్ అయింది కాబట్టి సో మనకు సాధారణంగా వేరుశనగ 4,450 హెక్టార్లలో మన కల్పన మండలంలో సాగులోకి వస్తుంది. దానికోసం మన ప్రభుత్వం నుంచి కూడా K6 రకం కేటాయింపు కేంద్రాలు 24వ తేదీ నుంచి రిజిస్ట్రేషన్ కూడా చేస్తున్నాం రైతులకి. సో కావాల్సిన రైతులందరికీ నిన్నటి దినం అంటే 29వ తేదీ నుంచి మనకు విత్తనాల పంపిణీ కూడా మొదలుపెట్టడం జరిగింది. సో ఇంకా కావాల్సిన రైతులందరూ మన రైతు భరోసా కేంద్రాల్లో ఉండే మన విఏలను, విహెచ్ఏలను, విఎస్ఏలను సంప్రదించి వెంటనే రైతులు రిజిస్ట్రేషన్ తర్వాత మంచి నాణ్యమైన విత్తనాలు కూడా తీసుకోవాలని కోరుకుంటూ ఈ సంవత్సరం బాగా రైతులకి పండి అందరు రైతులు కూడా సకాలంలో వర్షాలు వచ్చి అందరు రైతులు పంటలు పెట్టి సకాలంలో మనకు అధిక దిగుబడిని కూడా సాధించాలని కోరుకుంటూ మనసారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందుబాటులో ఉంది NRG41 రకము. సో కందులు కావాలనుకున్న రైతులు కూడా మనకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఈ వేరుశనగ, కంది ఏ పంట కావాలంటే ఆ పంట మీరు రైతు భరోసా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఏ ఊరునా? జువాల వ్యాపారం చేస్తారా? ఏం పేరునా? గంగాధర. ఇలా ఇక్కడ సంతలో మీకు సౌకర్యాలు అన్నీ ఉన్నాయి? వాటర్ ప్రాబ్లం కొంచెం ఉంది. నీళ్ళ ప్రాబ్లం, తాగేదానికి మీకు నీళ్ళు ఎండల కాలం కాబట్టి కొంచెం వాటర్ ప్రాబ్లం. జువాలకు ఉన్నాయా నీళ్ళు ఇక్కడ? జువాలకైతే తొట్లాలు ఉన్నాయి. ఇబ్బంది అక్కడే జత ఏం రేట్ పెద్దనా? ఏం రేట్ నా?
ఏ ఊరునా? నా పేరు జగదీష్, మార్కెట్ యార్డ్ సెక్రటరీని. ఇక్కడ కదిరి మార్కెట్ యార్డ్లో సంత అంటే ప్రతి మంగళవారము షీప్ అండ్ గోటు, ప్రతి బుధవారం క్యాటిల్ సంత జరుగుతూ ఉంది. మరి ఇక్కడ రైతులు మంగళవారం అయితే కనుక తమిళనాడు, ఉత్తరాంధ్ర, తెలంగాణ, కర్ణాటక నుంచి కూడా వ్యాపారస్తులు రావడం జరుగుతుంది. షీప్ అండ్ గోట్ కొనుక్కొని వెళ్ళడానికి బయట రాష్ట్రాల నుంచి రావడంతో రైతులకి మంచి ధర కలుగుతూ ఉంది. రైతులు కూడా దాదాపు గత సంవత్సరము చూస్తే అంటే మార్చి నాటికి 1,00,000 దాకా అంటే 93,000 గొర్రెలు అమ్ముడుపోయాయి. తద్వారా మార్కెట్కి 38 లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. అదేవిధంగా 8,800 అంటే 9,000 దాకా ఆవులు, బర్రెలు అవి అమ్ముడుపోయాయి. అదొక 10 లక్షల దాకా కూడా మార్కెట్ ఆదాయం రావడం జరిగింది గత మార్చికి పోలిస్తే. రైతులకి ఇక్కడ లోడింగ్కి ముఖ్యంగా ఆవులకి అయితే పశువులకి లోడింగ్ సౌకర్యం కావాలి. ఇక్కడ వాటికి గడ్డి వేసుకోవడానికి కానీ, షెడ్లు కానీ, వాటర్ టబ్స్ కానీ అన్నీ కూడా పుష్కలంగా ఉన్నాయి. విశాలంగా మార్కెట్ యార్డ్లో 2 రోజులు 3 రోజులు కూడా పశువులు అమ్మకపోయినా కూడా ఇక్కడ కట్టేసి గడ్డి వేసుకొని మేపుకొని దానికి మేత దానా వేసుకొని చేసుకునేంత సౌకర్యం ఇక్కడ ఉంది. అదేవిధంగా రైతులు కూడా ఫ్రీగా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా వ్యాపారస్తులు బయట నుంచి వస్తారు కాబట్టి వాళ్ళ పశువుల్ని అమ్ముకొని పోవడం, అప్పటికప్పుడు డబ్బులు తీసుకొని పోవడం అవన్నీ కూడా చాలా బాగా ఉంది మరి పరిస్థితి. ఇక్కడ రైతులు దగ్గర మనం ఇక్కడ కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో కొనుగోలుదారులు చెల్లించి మార్కెట్ ఫీ కట్టాల్సి ఉంటుంది. మార్కెట్ ఫీలో మీరు తీసుకుంటే కదా ఒక చిన్న పొట్టేలు పిల్ల కానీ మేక పిల్ల కానీ తీసుకుంటే కూడా మినిమం చిన్న పిల్ల తీసుకున్నా కూడా సంతలో వేసుకున్న పిల్ల కూడా 5,000 రూపాయలు ధర పడుతుంది. 5,000 రూపాయలు అంటే 1% చట్ట ప్రకారము 50 రూపాయలు ఒక పిల్లకి తీసుకోవాలి. మనము 10,000 రూపాయలు 15,000 రూపాయలు తక్కువ లేదు. ఒక పొట్టేలు కానీ మేక కానీ 10,000 మినిమం యావరేజ్ తీసుకున్నా కూడా ఒక్కదానికి 100 రూపాయలు మార్కెట్కి వసూలు చేయాల్సింది. మనం గతంలో 30 రూపాయలు ఉండేది, ఇప్పుడు 40 రూపాయలే, 10 రూపాయలు పెంచారు. మరి మనం ఇంకా మార్కెట్ కమిటీ ఇంకా 60, 40, 50 రూపాయలు కూడా పెంచాల్సి ఉంది. మరి మేమేమంటే రైతుల్ని వ్యాపారస్తులను దృష్టిలో పెట్టుకొని యావరేజ్గా 40 రూపాయలు గతం చేస్తున్నాము. మిగతా చోట్ల కూడా ఒక పొట్టేలు పిల్లకి కానీ దానికి కానీ 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. అంటే అమ్మినా అమ్మకపోయినా కూడా గేట్ కట్టాల్సిందే అంటున్నారు సార్? లేదు, ఇక్కడ అమ్మినా అమ్మకపోయినా అనేది ఏం లేదు. చెప్తారు వ్యాపారస్తులే రకరకాల రైతులను తీసుకొని రావడము, వ్యాపారస్తులు మాది అమ్మలేదని చెప్పడము, అవన్నీ కూడా. అమ్మకపోవడం అనేది 99% జరగదు. అన్ని మ్యాక్సిమం అమ్మేసేస్తారు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తాము. అమ్మకపోతే అంటే రెగ్యులర్ వ్యాపారస్తులు వస్తారు. రెగ్యులర్ వ్యాపారస్తులు వెహికల్లో తీసుకొని అమ్మలేదంటే బయట తోలుకొని వస్తారు. వ్యాపారస్తులు కొనేసి వాళ్ళ రైతులు తీసుకొచ్చుకొని మేము అమ్మలేదని చెప్పండి అని ఇస్తారు. రైతులు మ్యాక్సిమం వ్యాపారస్తులు అవగాహన ఉంది కాబట్టి మా సిబ్బందికి అందరికీ కూడా వ్యాపారస్తులు అని చెప్పి వసూలు చేయడం జరుగుతుంది. రైతుల దగ్గర కాదు, వ్యాపారస్తులు చెల్లించాలి. వ్యాపారస్తుల దగ్గరే వసూలు చేస్తారు. రైతుల దగ్గర వసూలు చేయాలి. ఎక్కడైనా అంతే. ఇక్కడ పెద్ద జూ వాళ్ళకు అంటే ఆవులు, ఎద్దులు వస్తాయి కదా సార్, వాటి లోడ్ ఎత్తడానికి దింపడానికి సౌకర్యం ఉంది సార్? చాలా బాగుంది. అదే ర్యాంప్ ఉంది, నీటి తొట్టెలు ఉన్నాయి, షెడ్లు ఉన్నాయి. వాటిని కట్టేసుకోవడానికి వాటికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలాంటి నష్టం జరగకుండా రైతులకి అటు వ్యాపారస్తులకి సౌకర్యంగా ఉంది.
ఓకే సార్, ఒకవేళ అమ్ముకోకుండా నిలిచిపోతే పశువుల్ని ఇక్కడ ఉన్న దానికి ఏమన్నా కిరాయి లేదు. ఏం లేదు సార్? ఏమి లేదు. వాళ్ళు అమ్మేంత వరకు పెట్టుకోవచ్చు. అమ్మేంత వరకు పెట్టుకోవచ్చు. ఇది ఇప్పటివరకు నా అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నానండి ఖాద్రి న్యూస్.